మరి ఆంజనేయులు గారు, కృష్ణ గారు, మొగులయ్య గారు తోటి ఈ విద్యా పైన అవగాహన తోటి ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా గొప్పది. దేశంలో కానీ మన గ్రామాల్లో కానీ ఎక్కడైనా విద్యతో పాటు వైద్యం కూడా. మొదట ఈ విద్య మీద ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను కూడా ఒక 10-15 సంవత్సరాలు నా యొక్క ఇంటి బాధ్యతలు వదులుకొని మరి సిఆర్పిఎఫ్ ఎంబీఎఫ్ అనే కార్యక్రమంలో వాళ్ళు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. అది స్పష్టంగా భీమరెడ్డి గారు, జోయ వెంకటయ్య గారు, ఈ మొగులయ్య గారు వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ పాల్గొన్నారు. నేను చేసే కార్యక్రమం చూసాను. ఇంతకుముందు గాంగే పాదయాత్ర అని కూడా జ్ఞాపకంతో చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఎంబీఎఫ్ 95లో స్టార్ట్ అయ్యింది. మా ఊర్లోకి రామరెడ్డిపల్లి నరసింహులు అని ఆ ఎంబీఎఫ్లో మండల్ కన్వీనర్ మా గ్రామానికి వచ్చి, అన్న మీ గ్రామంలో మంచి యువకులు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు కాబట్టి ఒక 3 పేర్లు ఇవ్వండి, వాళ్ళకు మేము వేతనంతో ఇస్తాము, అక్కడ మీ ఊళ్ళో స్కూల్లోనే విద్య నేర్పాలని చెప్తే అప్పుడు 3 పేర్లు ఇచ్చినాము. అప్పుడప్పుడు ఇక మెల్లమెల్ల నా దగ్గరికి వస్తుంటే రోజు మెల్లమెల్ల మా ఊరు విడిచిపెట్టి ఈ మండలానికి వచ్చినాం. మండలంలో ఫస్ట్ సిఆర్పిఎఫ్ కమిటీ సభ్యునిగా నన్ను అది చైర్మన్గా ఎన్నుకున్నారు. అందుట్లో మల్కాపురం సుధాకర్ రెడ్డి కూడా పనిచేసిండు చాలామంది. తర్వాత ఎక్కువ టైం ఇచ్చిన నేను ఆ నరసింహులు ఉదయం లేస్తే నా ఎద్దకు రావాలి, బండి తీసుకొని నేను రాకపోతే రావాలి, పోదాం పన్న ఊళ్ళో పుడతామన్న స్కూళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ మీటింగ్లు పెట్టాము. తర్వాత ఎక్కువ టైం పెట్టినాక అసెంబ్లీ కన్వీనర్ కావాలని ఒక డిమాండ్ వచ్చింది. అక్కడ సిఆర్పిఎఫ్ స్టేట్ కన్వీనర్ యాదయ్య అని ఉంది, చిల్కల యాదయ్య అని చేవెళ్ళ ఏరియా. అసెంబ్లీ కన్వీనర్ కావాలంటే ఆ పరిగిల సమావేశం పెట్టిన అందరూ మళ్ళీ బాల కార్మికుల నుంచి పనిచేసే వాళ్ళందరూ. అయితే ఒక ఆయన జాపర్ అని ఈడ మన ఈ ఊరు ఉంటుంది ఇక్కడ రాగపూర్ కానీ పక్క ఊరు ఆయన నేనిద్దరము నన్నేమో ఉండాలని చెప్పి మా రామచంద్ర అని వకీలు ఉన్నాడు ఇప్పుడు పరిగిల, ఆయన ఇంకా 2-3 నన్ను ప్రపోజల్ చేశారు. ఆ జాపరు నేను కూడా మస్తు టైం ఇస్తాను, నేను అసెంబ్లీకి అంటే బాగా కొన్ని 2-3 మాట్లాడించాను. అందులో నేను మాట్లాడినాక ఒక ఆయమ్మకి అక్కడికి వెళ్ళి ఒక సర్పంచ్ వచ్చిండే, ఏది రంగంపల్లి అవుతాడు ఏదో ఊరు. ఆ సర్పంచ్ అమ్మ లేచి, ఈసారి అవగాహన బాగుంది, పిల్లల మీద మంచిగా మాట్లాడుతున్నది, ఈసారే ఉండాలని లేచి గట్టిగా చెప్పామే. నాకు గుర్తు కూడా లేదు ఆ సర్పంచ్ అమ్మ. అప్పుడు అసెంబ్లీ కన్వీనర్ అయినా సిఆర్పిఎఫ్ మొత్తం అన్నీ ఈ వేరే ప్రాంతాలకు కూడా తెలుసుకుంది విద్య ఎక్కడెక్కడ బాగుంది అనేది. బాంబే అన్నాజరయ్య గ్రామానికి కూడా తీసుకుపోయినారు. అక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఈ బాంబేలో ఎట్లా ఉన్నది, ఎక్కడెక్కడ సంస్థలు ఎక్కడ పనిచేస్తున్నాయి దాని మీద తీసుకొస్తే బాంబే ఏరియా తిరిగేటప్పుడు ఆ స్కూళ్ళల్లోకి పోతే అక్కడ టెంకాయ బెల్లం ఇవ్వాలి. అబ్బా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి విద్య పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తాయంటే అన్నీ మాట్లాడినాక అక్కడ ఉన్న స్కూళ్ళలో ఏ విధంగా బోధన చేస్తారు అవన్నీ అవగాహన చేసినాక అతిథులకు బెల్లము టెంకాయలు ఇవ్వాలి. చాలా సంతోషమయ్యేది. ఆ విధంగా అట్లే పనిచేస్తే శాంతసేన మేడం గారిని, ఆమెకు పశ్చిమ ఆసియా ఖండంలోనే శాంతి బహుమతి, శాంతసేన అంటే అది మన రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది. ఆమెను ఇక్కడ పిలుచుకొచ్చి ఎండి ఆఫీస్ కాడ మీటింగ్ పెట్టి ఆమెను సన్మానం చేసి భీమరెడ్డి పెద్దలు వాళ్ళందరూ జో వెంకటయ్య ఉండే ఆ ఫోటోలు కూడా మా దగ్గర మా కుర్వ రామచంద్ర దగ్గర ఉన్నాయి ఫోటోలు, అప్పుడప్పుడు గ్రూపులో పెడతాడు అవి. ఆ దాని ద్వారా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. ఎంఈ ఫౌండేషన్ సిఆర్పిఎఫ్ సపరేట్గా ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా పనిచేసినాము. విద్య అనేది చాలా గొప్ప. మనం ఇక్కడ నుండి హైదరాబాద్ పోవాలన్నా, మాయమ్నార్ పోవాలన్నా, చార్మినార్ పోవాలన్నా మంచి రోడ్డు కావాలి ప్రయాణం చేయడానికి. కార్లు బైకులు అయినాయి ఇప్పుడు. ఈ పిల్లబాట పొరత పోతే బండ్లు పోవు, కార్లు పోవు, మంచి రోడ్డు కావాలంటాం. ఆ రోడ్డు ఉంటేనే మంచి ప్రయాణం హైదరాబాద్ కానీ, షాద్నగర్ కానీ, పాలమూరు కానీ పోతాం. ప్రయాణం మంచిగా జరుగుతుంది రోడ్డు మంచిగా ఉంటే. అంటే మనిషి జీవన విధానానికి కూడా ఒక రోడ్డు లేక
విద్య గొప్పది. విద్య జీవన ప్రయాణానికి రోడే విధంగానో మనిషి జీవన ప్రయాణానికి కూడా విద్య అంత అవసరం. కాబట్టి ఈ విద్య కొరకు మనం అందరం కృషి చేయాలి. అంటే ఇక్కడ కొందరు ధనికులు కూడా అవసరమే. ధనికులను వ్యతిరేకిస్తాం. మనమంతా బీదలము. తమ్ముడు ఇప్పుడు వెంకట మాట్లాడే ఉన్నాడా, బయటకు పోయిండు అనుకుంటా. అయితే అందరూ అవసరమే. కార్యక్రమం చేయాలన్నా ఒక 1000 రూపాయలు 10,000 అవసరం వచ్చింది. దాతలు కావాలి, వాళ్ళని అడిగితే ఇస్తారు వాళ్ళు కూడా. కాకపోతే వెంబీ ఫౌండేషన్ సంస్థల వేతనంతో కానీ స్వచ్ఛందంగా కానీ నేను బాగా అబ్జర్వ్ 15 సంవత్సరాలు తిరిగినాను. నేను బాంబే అన్నీ తిరిగినాం. కాబట్టి ఢిల్లీ కూడా పోయినాం. ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినాము. అయితే చాలామంది ఇక్కడ ఏ స్థాయి ఉన్న అసొంటి స్థాయిలో పాల్గొన్నారు. నేను చాలా చూస్తుంది, అరే పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు. ఈ విద్య పట్ల విద్య అందరికీ రావాలనే దాంట్లో బీద వాళ్ళు బాగా పాల్గొంటున్నారు అని చాలా సంతోషపడ్డా. అందుట్లో కూడా నేను చాలా టైం ఇచ్చి నా పని పెట్టేసిన. నేను ఒక అనాథ బిడ్డని, అంటే ఒక మంచి పని చేయాలంటే ధనికులను అవుతుంది అని కాకుండా మనసులో ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను ఒక గుడి కట్టాలి అనుకున్నా. భీమిరెడ్డి గారితో వేరే వాళ్ళు అందరితో కలిసిన. అయితే సాయిబాబా టెంపుల్ అని ఆడ మన మామనారావుతో పాల్కొండ కాడ ఒక సాయిబాబా దేవాలయం ఉంది. మరి ఊళ్ళో మీటింగ్ పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, ఎక్కడ వీధి అయితే లేదు. ఆ స్వామీజీ దగ్గరికి పోయిన. గురువు బాగా 80 ఏళ్ళు ఉంటాడు అప్పటికే. స్వామీజీ నాది ఇక్కడ కుల్కచల్ల మండలి ఘానాపురం మరి పరిగెత్తాలక నేను ఒక గుడి కట్టాలి. మేమందరం మీటింగ్లు పెట్టినాము, కమిటీలు వేసినాము, అన్నీ చేసినాము, వీలైతే లేదు. మీరు ఎట్లా చేసిండ్రు, ఎట్లా అభివృద్ధి చేసిండ్రు, గుడిని ఎట్లా చేసిండ్రు అంటే నీవు అవన్నీ చెప్పు. కమిటీ వేసినాము, ఖాతా తెరిచినాము, మీటింగ్లు పెట్టినాము, అవన్నీ చెప్పు. నీవు వచ్చినావు కదా నా ఎద్దకు, నీ మనసులో ఏముంది, నీవు కట్టాలని ఉందా కడతావు. ఎవరు సహకరించకపోయారంటే నీవు కట్టనే లేవు, ఏం చేయలేవు అన్నాడు. అంటే పట్టుదల. నీవు చేయాలనుకుంటే చేస్తావు, నీకు ఖచ్చితంగా అవుతుంది ఆయన నా గురువు. నేను ఆయన చెప్పింది బాగా మైండ్లో పెట్టుకొని బాగా మొండిగా నేను ఎప్పుడు చందబుక్ జేబులు ఉంటుండే. ఒక 10 ఏళ్ళు కూర నా జేబులనే ఉంటుండే. ఎవరన్నా ఇయ్యకపోయిన జేబులు ఉంటుండే. వేరే ఒక ఆయన మోత్కూరు మా సర్పంచ్ ఉండే ఒక ఆయన, ఇది ఏందన్న అంటే చందబుక్ తమ్మి అన్న ఎన్ని ఏళ్ళు పెట్టుకుంటా నాకు చందబుక్ అంటుండే. అట్లా దాని దగ్గర వచ్చిన అన్న భీమిరెడ్డి దానికి పోయి రామ్మోహన్ రెడ్డి తక్కువైనా మరి ఆయన ఏం సాయం చేస్తే అందరికి ఇచ్చిండు, నాకు ఇస్తలే అంటే మరి భీమిరెడ్డి గారు వాళ్ళందరూ సహకారం చేసారు. ఇప్పుడు 2 గుడ్లు అయినాయి. అంటే ఒక సమాజానికి సేవ చేయాలన్నప్పుడు ధనికుడే కాదు, ధనికుడు సాయం చేస్తాము, మన నుండి కూడా వీలవుతుంది. ఆ ఉదాహరణగా నేను చెప్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడ ఆల్రెడీ రూలింగ్ పార్టీ ఉన్నది. భీమిరెడ్డి గారు, మా ఉల్లయ్య గారు, పెద్ద మనుషులు మా వెంకటయ్య గారు ఉన్నారు. మరి దీన్ని బాగా అమలు చేయాలంటే ఒక కాన్సెప్ట్ మళ్ళొకసారి మీటింగ్ ఒకటి ఒక మెమోరాండం తయారు చేసుకొని ఒక 10 మంది కమిటీ లేక తయారయ్యి మరి ముఖ్యమంత్రి దగ్గరన్న మినిస్టర్ దగ్గర పోయి మరి ఇంటిగ్రేట్ స్కూల్ అన్నారు, ఇక్కడ ఏదన్నారు, మరి ఈ విధంగా సాధించుకుంటేనే ఈ మీటింగ్ సార్థకత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పనిచేసి మనమందరం ముందరకు పోయి ఒక్కరిని రథసారథిలో పెట్టి మనం వెనుక కొంతమంది ఉండి పోయి సాధించుకుందామని చెప్పి మీ అందరికీ ఈ పట్టుదల ఇట్లే మున్ముందు కూడా కొనసాగిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను.